నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన కాల్పులు కలకలం రేపాయి. నిన్న నెల్లూరులోని కల్లూరుపల్లి వద్ద పెంచలయ్య అనే వ్యక్తి హత్య జరిగిన నేపథ్యంలో హత్యకు సంబంధించి నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో నక్కి ఉన్నారని సమాచారం రావడంతో షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని పోలీసు బృందంతో పరిశీలించగా జేమ్స్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ ఆదినారాయణపై కత్తితో దాడి చేశారన్నారు. దీంతో పెంచలయ్య గాల్లోకి కాల్పులు కాల్చగా నిందితుడు మరోసారి దాడి చేయబోయారన్నారు. దీంతో కానిస్టేబుల్ నిందితుడి కాలిపై ఫైర్ చేయడంతో గాయమైందన్నారు. దీంతో కానిస్టేబుల్ నిందితుడు జేమ్స్ ఇద్దరిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దీనిపై క్లోజ్ టీమ్ తో దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు. వాళ్ళని పెంచలేని జరిగిందంటే జేమ్స్ నేను నా 10 మంది వచ్చి మాకు పాత గొడవలు చెప్పి అతను చెప్పడం జరిగింది. ముందు విచారణ తర్వాత అతను గాయపడ్డ వ్యక్తి కాబట్టి ఎంబడే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. సో అతను పరిస్థితి బాగానే ఉంది, నేను ఇక్కడ కానీ ఇబ్బంది లేదు. ఆదినారాయణ గారిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసాం, ఆయన కూడా ట్రీట్మెంట్ జరిగింది, ఆయన కూడా ఇబ్బంది.